గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ రోజు వీడియోలో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే టీఎస్ ఐసెట్ ఎవరైతే నిన్న వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఈరోజు ఎలక్ట్రానిక్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ ఒక 15 మినిట్స్ బ్యాక్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీ యొక్క అలాట్ అయిన కాలేజెస్ని ఎలా చూడాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ముందు మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి TSISET.NIC.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై ద సైన్డ్ త్రో ద క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్ లాగిన్ అయ్యేసి వాళ్ళ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే చూసుకోవాలి. అంటే మనకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో అది ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు పైన కనిపిస్తున్న 3 లైన్స్ అయితే క్లిక్ చేయాలి. చూడండి, ఈ 3 లైన్స్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో థర్డ్ ఆప్షన్ క్యాండిడేట్ లాగిన్ అని అయితే వస్తుంది. చూడండి, ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. బేసిక్ డీటెయిల్స్ మీకు ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు వచ్చిన లాగిన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. 63తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీ టీఎస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు సెర్చ్ చేసుకున్న పాస్వర్డ్ని పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సైన్ ఇన్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ దట్, నేను నా డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సైన్ ఇన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అనేది అయితే ఉంటాయి. అంటే మనం ఏ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చామో అవి ఈ సెకండ్ పేజ్లో అయితే చూసుకోవచ్చు. తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రెండ్స్. అలాట్మెంట్ ఆర్డర్ని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సీట్ ఎక్కడ వచ్చింది అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఈ ప్లేస్లో మన నేమ్, హాల్ టికెట్ నెంబర్, జెండర్ అయితే ఇక్కడ మన ఇచ్చిన డీటెయిల్స్ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మన క్యాస్ట్, మన ఫాదర్ నేమ్, మనకు ఐసెట్లో వచ్చిన ర్యాంక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు మెయిన్గా వచ్చిన కాలేజ్ ఎక్కడ చూసుకోవాలి బ్రో అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. మనకు అలాట్ అయిన కాలేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదో చూసిన తర్వాత మీ కాలేజ్ లొకేషన్ ఎక్కడ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి, తర్వాత మీకు కావాల్సిన ఫీజు, మీరు ఎంబీఏలో కట్టాల్సిన ఫీజు ఎంత అనేది 27,000 అని ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ తర్వాత గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూట్ ఫర్ ట్యూషన్ ఫీజ్ పెయిడ్, అంటే మీరు ఈ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ 100 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కిందికి స్క్రోల్ చేసి కిందున్న డీటెయిల్స్ అన్నింటినీ క్లియర్గా అయితే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన 100 రూపీస్ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్ని అయితే మీరు కంటిన్యూ అయిపోండి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రింట్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి మీరు దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అనేది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దానిపైన క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందని నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మన డీటెయిల్స్ ఈ విధంగా చూపించి తర్వాత కింద ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ కింద అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. చూడండి, దిస్ ఈజ్ నాట్ ఏ జాయినింగ్ రిపోర్ట్, క్లిక్ బిలో యాక్సెప్ట్ మై జాయినింగ్ అండ్ టు గెట్ ద జాయినింగ్ రిపోర్ట్ ఆఫ్ అడ్మిషన్ నెంబర్. అంటే మీరు ఇది జాయినింగ్ రిపోర్ట్ అనేది కాదు. మీరు ఒకవేళ జాయినింగ్ రిపోర్ట్ కావాలి అనుకుంటే కింద క్లిక్ హియర్ టు మై జాయినింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే మీకు 100 రూపీస్ పేమెంట్ అయితే చేయమని అడుగుతుంది. పేమెంట్ అయితే చేస్తే మనకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇందులో ద అడ్మిషన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రింటెడ్ ఆన్ ద జాయినింగ్ రిపోర్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, అంటే ఒకవేళ ప్రింట్ అయినటువంటి ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ పైన జాయినింగ్ అడ్మిషన్ నెంబర్ లేకపోతే అది ఇన్వాలిడ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వ్యూ జాయినింగ్ అని చెప్పేసి ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి,
దీనిపైన కనుక క్లిక్ చేసినట్లయితే మన ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అన్నీ అయితే ఇక్కడ చూపిస్తాయి. వెయిట్ ఫర్ దట్, నేను దీన్ని క్లిక్ చేసి అయితే చూపిస్తాను. నేను జాయినింగ్ రిపోర్ట్ని అయితే ఎటువంటి చేంజెస్ అయితే చేయలేను. నేను 100 రూపీస్ పేమెంట్ చేయలేను కాబట్టి ఇక్కడ ఎటువంటి రిపోర్ట్ నెంబర్, జాయినింగ్ నెంబర్, పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఒకవేళ మీరు 100 రూపీస్ పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయబడతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక వెళ్ళినట్లయితే ఫైనల్ స్టెప్లో లాగౌట్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్. సెక్యూర్గా మనం లాగౌట్ అయితే అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనము మళ్ళీ రీచెక్ అనేది చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్నే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని మన వీడియోని చూస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.